అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండల పెనుగుదురు గ్రామంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రూరల్ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ పార్టీ ఉమ్మడి పార్టీ అభ్యర్థి పంత నానాజీ, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారి సమక్షంలో అధిక సంఖ్యలో బీసీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు జనసేన పార్టీలోకి చేరారు. వారికి వచ్చిన అతిథుల చేతుల మీదుగా జనసేన టీడీపీ కండువాల్ని కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలు కావాలో, రాష్ట్ర అభివృద్ధి కావాలో మీరే తెలుసుకోవాలన్నారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గుర్తైనటువంటి గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావు, మాజీ సర్పంచ్ రెడ్డిపల్లి నారాయణరావు, భోగిరెడ్డి కొండలరావు, అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన క్యాండిడేట్ పెద్దలు గౌరవనీయులు నానాజీ గారిని నెగ్గించుకోవడానికి మీటింగులన్నీ కూడా మనం చెప్పి పెట్టుకుంటున్నాం. మీరందరూ కూడా 2014 నుంచి 2019 వరకు ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి కూడా మీరందరూ చూశారు. మళ్ళీ 2019లో ఓడిపోయాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఏమీ చేయలేదు. అది మీరందరూ దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి అభివృద్ధిగా మన నానాజీ గారికి ఇచ్చారు కాబట్టి కాకినాడ రూరల్ తెలుగుదేశం ఇప్పటి వరకు కూడా మేము సైకిల్కి వేయమని అన్ని గ్రామాలు కూడా మేము 5-6 సార్లు తిరగడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయన టికెట్ అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి గ్రాస్ గుర్తుకి వేయమని చెప్తున్నాం. ఎందుకంటే మన అభివృద్ధి చూసి మీరందరూ కూడా గ్రాస్ గుర్తుకి ఓటు వేయాలని, అదే 2 ఓట్లు కూడా గ్రాస్ గుర్తుకి వేయాలి. ఎంపీకి, ఎమ్మెల్యే కూడా 2 కూడా నెగ్గించుకుంటే చిన్న చిన్న సమస్యలు అవి ఒక వార్డు స్థాయిలోని, ఒక సర్పంచ్ స్థాయిలోని జరగవలసిన పనులు సర్వసాధారణంగా జరిగే పనులు ఏ ప్రభుత్వంలోనన్నా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవ్వచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో అవ్వచ్చు, ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే అవి మీరు ఎవరిని కోరవలసిన పని లేదు. అవి మామూలుగా సాఫీగా సాగిపోతూ ఉంటాయి. ఆ పనులు వీధిలో బల్బు వెలగపోయినా ఏమనకపోయినా దేనికన్నా సాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. నీకు స్తంభం అవసరం వస్తే ఒక స్తంభం వేసేయడం కన్నా అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి పనులు కూడా ఈవేళ పెద్ద ఎత్తున ప్రతి చోట ఈ బాధ ఎవరికంటే పురుషుల కన్నా ఎక్కువ మహిళలకి ఆ బాధ. వాళ్ళే అడుగుతూ ఉన్నారు. ఏ ఊరు వెళ్ళినా డోర్ టు డోర్ వెళ్తూ ఉంటే, సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, నేను డోర్ టు డోర్ వెళ్తూ ఉంటే ప్రతి చోట అదే అడుగుతారు. ఒక తెలుగుదేశం పార్టీలోనే బలపడ్డాము రాజకీయులు కాదని చెప్పి మీకు అందరికీ కూడా సభముఖంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అడగచ్చు మీరు, ఒక ఇంట్లోనే 4 రకాల వ్యక్తిత్వం ఉన్న 4 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పుడు ఒక గ్రామంలో అనేక రకాల పార్టీలు, అనేక రకాల సిద్ధాంతాలతో ఉన్న నాయకులు ఉంటారు. తెలుగుదేశం పార్టీ బీసీలకి ఏ సముచిత స్థానం కల్పించింది? ఇవాళ మీ దగ్గరకు వచ్చి మేము కూర్చుని మీ గ్రామ పెద్దల సమక్షంలో ఇక్కడ ఆహ్వానం మేరకు ఇక్కడ రాగలిగాము అంటే అది పూర్వం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహిళలకు రిజర్వేషన్ కల్పించి, అందరూ బీసీలకు రిజర్వేషన్ కల్పించి, ఇక్కడ ఒక సముచిత స్థానం కల్పించి జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా 4 సార్లు టికెట్ ఇచ్చి 2 సార్లు నెగ్గిన అనంతలక్ష్మి మీకు ఉదాహరణ చెప్పి సభముఖంగా అందరికీ కూడా తెలియజేస్తాం.